కాన్సెప్ట్లో వచ్చేసి మనకేంటంటే మనకు డిలీట్ వ్యూ గురించి చూద్దాం. ఓకే, మనము ఆల్రెడీ ప్రీవియస్గా వచ్చేసి మనకేంటి లీస్ట్ వ్యూ చూసాం, డీటెయిల్ వ్యూ చూసాం, క్రియేట్ వ్యూ చూసాం, దెన్ అప్డేట్ వ్యూ చూసాం. దెన్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే డిలీట్ వ్యూ అనేది కావాలి. ఓకే, దీనికి సంబంధించి డిలీట్ వ్యూ అంటే ఇక్కడ నాకు వచ్చేసి ఈ వ్యూస్ లోపల అంటే లైక్ ఏ క్రెడ్ ఆపరేషనే కానీ క్లాస్డ్ బేస్డ్ వ్యూస్ లోపల. ఇంతకుముందు కర్డ్ ఆపరేషన్స్ వచ్చేసి మనకేంటి ఫంక్షన్ బేస్డ్ వ్యూస్ లోపల అలా చేసాం. ఇక్కడ కర్డ్ ఆపరేషన్స్లో వచ్చేసి మనకి ఏంటంటే క్లాస్డ్ బేస్డ్ వ్యూస్ లోపల కర్డ్ ఆపరేషన్స్ అంటే క్రియేట్, అప్డేట్, డిలీట్ ఇట్లా మనకు ఏంటి ఇవన్నీ ఆపరేషన్స్ అన్ని మనకు డిస్ప్లే చేయడం కోసం మనకు ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు క్రియేట్ అయిపోయింది, అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మనకు రిమైనింగ్ వచ్చేసి ఏంటంటే డిలీట్ అనేది ఒకటి పెండింగ్ ఉంది. ఓకే, డిలీట్ గురించి అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ డిలీట్ అనేది చేయడం కోసం దీనికి సంబంధించి మనకు ఒక క్లాస్ అనేది మెన్షన్ చేయాలి. ఆ క్లాస్ వచ్చేసి ఎక్కడ మెన్షన్ చేస్తాం క్లాస్ అనేది క్లాస్ వ్యూస్ దాంట్లో చేస్తాం. వ్యూ ఫైల్ లోపల క్లాస్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, వ్యూ ఫైల్ లోపల ఏంటి క్లాస్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ఇప్పుడు వ్యూ ఫైల్కి వచ్చేద్దాం. వ్యూ ఫైల్లో మనకు చిన్నగానే ఉంటుంది. ఇప్పుడు మనకి ఏంటో 2 లైన్స్ లోపల అదే ఫంక్షన్ బేస్డ్ వ్యూస్లో అయితే మనకు ఆ విధంగా కాదు, కంపల్సరీ ఎవ్రీథింగ్ అనేది మెన్షన్ చేయాలి దాని లోపల. దెన్ ఇప్పుడు ఓటీ ప్రాజెక్ట్ 6 వ్యూస్. ఓకే, వ్యూస్ లోపల అప్డేట్ వ్యూ దగ్గరకు వచ్చాం. దెన్ నెక్స్ట్ క్లాస్ ఏం తీసుకున్నామంటే కంపెనీ డిలీట్ వ్యూ అంటున్నాం. ఓకే, డిలీట్ వ్యూ అని తీసుకున్నాం. ఓకే, మోడల్ ఈక్వల్స్ టు కంపెనీ. దెన్ ఇక్కడ ఒకటి ఏంటంటే మనకు లేజీ అనే ఒక యూఆర్ఎల్ కాన్సెప్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఏంటంటే మనకు యూఆర్ఎల్ రిజాల్వర్స్ అని ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు యూఆర్ఎల్ రీడైరెక్ట్ అని ఒకటి యూజ్ చేశాం కదా, అంటే మనకేంటి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ కావడం కోసం, అంటే మనకేంటి దాన్ని క్లిక్ చేయగానే రీడైరెక్ట్ కావడం కోసం. అలానే యూఆర్ఎల్ రిజాల్వర్ అనేది ఒకటి ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే దీనికోసం నేను ఇక్కడ ఇంపోర్ట్ దగ్గర యూజ్ చేస్తాను. ఫ్రమ్ ఏమి యూజ్ చేద్దామంటే ఫ్రమ్ django.core URL resolvers import reverse lazy అని ఒక మోడల్ నేమ్. ఏంటి మోడల్ నేమ్ వచ్చేసి రివర్స్ లేజీ అనేది ఒక మోడల్ నేమ్. ఓకే, దీనిలో నాకు ఇక్కడ ఏం చేస్తున్నానంటే డిలీట్ వ్యూ దగ్గర సక్సెస్ యూఆర్ఎల్ అనేది చేస్తున్నాను ఈక్వల్స్ టు రివర్స్ లేజీ ఇలా మెన్షన్ చేసి ఇక్కడ నాకు ఇక్కడ వరకు ఇస్తున్నాను. అంటే డిలీట్ చేయగానే ఏ యూఆర్ఎల్కి రీడైరెక్ట్ కావాలని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ జస్ట్ స్లాష్ మెన్షన్ చేస్తున్నా, ఇంక ఇక్కడ ఏం మెన్షన్ చేయట్లేదు. దాన్ని ఒకసారి చూద్దాం. ఒకసారి ఇది క్లాస్ లోపల ఇచ్చాను. ఓకే, దీనికి సంబంధించి మనకు ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించి సపరేట్గా ఇప్పుడు డిలీట్ చేయడానికి ఇప్పుడు డిలీట్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే, డిలీట్ యూజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మనకి ఏంటంటే డిలీట్ అని క్లిక్ చేయగానే ఏది ఇప్పుడు మనకు ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ఫైల్ డిలీట్ చేశాను అనుకో, సపోజ్ ఈ ఫైల్ ఉంది, నేను డిలీట్ అని ప్రెస్ చేయగానే ఇక్కడ మెసేజ్ అడుగుతుంది కదా, అంటే నాకేంటి ఇన్ కేస్ ఆఫ్ మిస్టేక్ అంటే ఇప్పుడు నాకేంటి నీ మిస్టేక్లో డిలీట్ చేస్తే ఎస్ అని ఇప్పుడు నాకు కన్ఫర్మ్ కావాలంటే ఎస్ అంటాను, లేదంటే నో అంటాను. అలానే అంటే నాకు కన్ఫర్మేషన్ ఇట్లా రావాలనుకున్నప్పుడు నేను ఇక్కడ ఏం మెన్షన్ చేస్తానంటే ఇంకొక HTML ఫైల్ తీసుకున్నాను, అంటే లైక్ కన్ఫర్మేషన్ పాపప్ మెసేజ్ రావడానికి పాపప్ మెసేజ్ అయినా కావచ్చు, లేకపోతే మనకు HTML ఫైల్ అయినా కావచ్చు. నార్మల్ ఓకే, హాస్టల్ మెసేజ్. ఎస్, ఇప్పుడు నాకు డిలీట్ చేయడం అనేది దేన్ని బేస్ చేసుకొని డిలీట్ చేస్తాం, మరి ఏ రికార్డ్ని బేస్ చేసుకొని చేస్తాం, ఫీల్డ్ లోపల ఏ ఫీల్డ్ని బేస్ చేసుకొని చేస్తాం, మొత్తం చేయాలనుకుంటే మొత్తం చేయొచ్చు కదా, రెండు ఉంటాయి కదా. రెండు ఉంటాయి. ప్రతి ఫీల్డ్కి వచ్చేసి ఏంటి మనకు ప్రతి రోకి వచ్చేసి ఒక ఐడి అనే కాలం ఉంటుంది అనుకున్నాం కదా, అంటే అప్డేట్ చేయడమైనా ఐడిని బేస్ చేసుకుని చేస్తాం, దెన్ డిలీట్ చేయడమైనా ఐడి తోటి చేస్తాం. అలా ఇప్పుడు అప్డేట్ చేయడం డిలీట్ చేయడం కూడా ఇది ఐడి బేస్ చేసుకొని చేయాలనుకున్నాం. ఓకే,
దీనికోసం నేను వచ్చేసి ఎప్పుడైనా కూడా చెక్ చేసేది, ఇప్పుడు డిఫాల్ట్ హెచ్టిఎంఎల్ ఫైల్స్ అనేటివి ఉంటాయన్నాం కదా, అంటే డిఫాల్ట్గా చెక్ చేసుకునేది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నాకేంటి డీటెయిల్ లీస్ట్ అయితే మనకేంటి లీస్ట్ అయితే ఏం చేస్తుంది, మనకేంటి డేటాబేస్ నేమ్ _లీస్ట్ అనేదాన్ని చెక్ చేస్తుంది. అదే ఫామ్ అయితే నాకేంటి _ఫామ్ ఉన్నదాన్ని చెక్ చేస్తుంది. అదే మనకు డీటెయిల్ వ్యూ అయితే _డీటెయిల్ అనేది చెక్ చేస్తుంది. ఇప్పుడు నాకు డిలీట్ అనేది ఎట్లా చెక్ చేస్తుంది అంటే _delete అనే ఫైల్ని చెక్ చేస్తుంది అంటే హెచ్టిఎంఎల్ ఫైల్ని ఆటోమేటిక్గా మనం ఎక్కడ పాత్ మెన్షన్ చేయట్లేదు వ్యూ ఫైల్ లోపల, కానీ అది కన్సిడరేషన్ ఎట్లా తీసుకుంటుంది అంటే _delete.html అనే ఫైల్ ఉంటుంది, దాన్ని టెంప్లెట్ అనే డైరెక్టరీ నుంచి తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు దీనికోసం మనం ఏం చేద్దామంటే ఒక టెంప్లెట్ అనే డిలీట్ అనేది ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఓకే, దీనికోసం దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను. ఈ ఫైల్ నేమ్ ఏం తీసుకున్నామంటే _database_ తర్వాత కన్ఫర్మ్ డిలీట్ అని తీసుకున్నాను. ఏంటి ఫైల్ నేమ్ ఏంటి కన్సిడర్ చేస్తుంది, కన్ఫర్మ్ డిలీట్ అనేది ఫైల్ నేమ్ ఉండాలి. ఎప్పుడైనా కన్సిడరేషన్ వచ్చేసి ఆ నేమ్ తోటి FIRMS కన్ఫర్మ్. ఓకే, అంటే అక్కడ అదే తీసుకున్నారా? కన్ఫర్మ్ FRIM. ఓకే, కన్ఫర్మ్ అనుకుంటా కదా. ఓకే, చూద్దాం. కన్ఫర్మ్ ఇదే FIRM. అంటే మీరు కన్ఫర్మ్ అంటే అది SR నువ్వు అదే కదా సార్, అంటే పక్కా అదే. ఓ ఉంటుంది అనుకుంటా, ఐ థింక్ కన్ఫర్మ్. కాదు సార్, అయ్యే సార్. ఓకే, ప్రొనౌన్సియేషన్. ఓకే, ఓ పని చేద్దాం, దీన్ని ఒకసారి సర్వర్ రన్ చేస్తే తెలిసిపోతుంది మనకు. ఓకే, అది నేమ్ వచ్చేసి ఫస్ట్ ఓనే పెడుతున్నాను, చూడండి ఓనే ఉంటుంది కన్ఫర్మ్ డిలీట్ అని. ఓకే, వన్స్ ఒకసారి చెక్ చేసిన తర్వాత చూద్దాం. ఓకే, కన్ఫర్మ్ అని చేసి దీనిలో నాకు వచ్చేసి దీనికి సంబంధించి మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకున్నాను, బ్లాక్ ఇచ్చాను. దెన్ ఇక్కడ H1 ట్యాగ్ లోపల మనకి ఏం కావాలన్నది మెన్షన్ చేస్తున్నా. ఇక్కడ నుంచి ఇదంతా డిలీట్ చేసేస్తున్నాను. దీని లోపల ఆర్ యూ షూర్ టు డిలీట్, మనకి ఏ రికార్డ్ అయితే ఆ రికార్డ్ నేమ్ డిలీట్ చేయాలనుకున్నాం కాబట్టి కంపెనీ డాట్ నేమ్ అని ఇస్తున్నాం. ఇది కంపెనీ అనేది ఏంటి, మోడల్ నేమ్. ఓకే, దాని పక్క ఉంటే ఇలా ఎక్స్క్లమేటరీ సింబల్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. దెన్ H1 ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నాం. దెన్ ఫామ్ మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్ అయితే, దెన్ టోకెన్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కోసం CRSF టోకెన్ అని ఇస్తున్నాను. టోకెన్ పర్సంటేజ్. దెన్ దీని లోపల ఇన్పుట్ అనేది తీసుకోవాలనుకున్నాను, ఏంటి డిలీట్ బటన్ అనేది రావాలనుకుంటాను. ఇక్కడ మనకు డిలీట్, దెన్ నెక్స్ట్ ఒక డిలీట్ అనే బటన్ తీసుకోవాలనుకుంటాను, క్యాన్సిల్ అనే బటన్ రెండు తీసుకోవాలనుకుంటాను. ఇన్పుట్ దెన్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని తీసుకున్నాను. ఇప్పుడు నాకేంటి క్యాన్సిల్ కోసం ఒకటి అడుగుతుంది, డిలీట్ కోసం ఒకటి అడుగుతుంది. అంటే నాకేంటి కన్ఫర్మేషన్ పేజ్ రావడం కోసం ఇదంతా రాస్తున్నాను. BTN LG BTN. ఓకే, ఇక్కడ నాకు ప్రైమరీ అని యూజ్ చేయాలని లేదు, ఇక్కడ నాకు డేంజర్ అనేది ఏంటంటే కలర్ ఇండికేషన్స్ వస్తాయంట. ఇప్పుడు నాకు ఏంటి డేంజర్ అయితే ఒక కలర్ ఇండికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం నిన్న కూడా ఒకటి చూజ్ చేసాం కదా, అలా మనకు ప్రైమరీ కొన్నిటికి సపోర్ట్ అవుతుంటుంది. ఓకే, చూద్దాం. ఇప్పుడు నేను వచ్చేసి డేంజర్ అని యూజ్ చేశాను, వాల్యూ ఈక్వల్స్ టు కలర్ డిలీట్ రికార్డ్ అని. ఓకే, దెన్ అనదర్ ఒక యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి CRF. దెన్ ఇక్కడ ఐడి అనేది తీసుకోవాలి కాబట్టి కంపెనీ ఐడి క్లోజ్ చేసేసి దెన్ డబల్ కోటెడ్స్ క్లోజ్, క్లాస్ ఈక్వల్స్ టు
btn btn lg btn సక్సెస్ అని తీసుకున్నాను. ఇది క్యాన్సల్ అన్న బటన్కి ఇస్తున్నాను. అంటే ఇక్కడ నాకు ఏంటి డేంజర్ అన్నప్పుడు రెడ్ కలర్ వస్తుంది, క్యాన్సల్ అన్నప్పుడు మనకేంటి అది మనకేంటి ప్రజెంట్ వచ్చేసి అది వేరే కలర్ రావడం, అంటే లైక్ బ్లూ కలర్ రావడం కోసం. సక్సెస్ అయినప్పుడు ఒక కలర్ వస్తుంది, డేంజర్ అయినప్పుడు ఒక కలర్ వస్తుంది. ఇప్పుడు నాకు ఇలా క్యాన్సల్ అన్ని చేసుకొని సేవ్ చేసేస్తున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత క్లోజ్ చేద్దాం. దెన్ ఇది కన్ఫర్మ్ డిలీట్ అని రాసుకుందాం. దీనికి సంబంధించి ఎక్కడ మెన్షన్ చేయాలంటే urls.py అనే ఫైల్లో కూడా మెన్షన్ చేయాలి. urls.py లోపల నాకు అప్డేట్కి రాశాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిలీట్ కా విధంగా రాస్తున్నాను. డిలీట్. ఓకే, దెన్ ఇక్కడ నాకు వచ్చేసి వ్యూ నేమ్ ఏమవుతుందో ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. మన వ్యూ నేమ్ కన్ఫర్మ్ అండర్స్కోర్ డిలీట్ కంపెనీ డిలీట్ వ్యూ. ఓకే. Okay, company delete view, then save it. Okay, run the server. ఓకే, ఏమంటుందో చూద్దాం. నో మాడ్యూల్ నేమ్ ఇట్ django core url resolvers లేదంటుందా మాడ్యూల్. మనం ఎక్కడైనా స్పేస్ ఇట్లా ఇచ్చామా? వ్యూస్ ఓపెన్. సార్ ఇక్కడ డిలీట్ వ్యూ ఇవ్వాలి కదా సార్, ఇక్కడ ఏది ఇక్కడ పైన అప్డేట్ వ్యూ పక్కన డిలీట్ వ్యూ. ఓకే, డిలీట్ ఏంటంటే దీనిలో లేజీ అంటే django views core url resolvers లేదంటది. రివర్స్ లేజీ ఉన్నది కాబట్టి లేదంటా నేను. సేవ్ చేసాను ఫైల్స్, సేవ్.
ఓకే, ఈ విధంగా యూజ్ చేద్దాం. ఇది పాత వర్జన్ అట అయినట్టా? ఎస్. ఎస్. సెండ్ రిక్వెస్ట్ కంపెనీ వ్యూ. దెన్ ఇది ఒక లిస్ట్ క్లిక్ చేస్తాను. అప్డేట్ వచ్చింది. మనం అప్డేట్కి డిలీట్కి బటన్ ఏం రాయలేదు. అది ఇక్కడ మధ్యలో ఇది పెట్టలే కదా సార్, అక్కడ స్లాష్ వదిలిపెట్టినాం కదా, అందులో ఇది మనం దానికి ఏ పేజ్ లోపల నాకు డిలీట్ అని మెన్షన్ చేయలేదు. అదే సార్, స్లాష్ ఇవ్వలేదు. ఇక్కడ డైరెక్ట్ డిలీట్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం, డిలీట్ 1 అంటున్నాం. ఏముంటుంది ఇదిగో చూడు, ఐ అట. అయ్యే అయితే ఓకే, ఇప్పుడు ఇవే నేమ్స్ యూజ్ చేయాలా సార్? అయితే అదే నేమ్స్ యూజ్ చేయాలి. ఓకే ఓకే, కన్ఫర్మ్ డిలీట్. అంటే అవే ఫైల్ నేమ్స్ చెక్ చేస్తా ఉంటుంది అన్నట్టు. అంటే ముందట ఏం నేమ్ ఉన్నా ఏం పర్లేదు, తర్వాత మాత్రం _confirm delete. ఓకే, అగైన్ రిక్వెస్ట్ సెండ్ చేద్దాం. డిలీట్ అని చేస్తాం. డిలీట్ 1 అంటున్నాం. ఓకే, ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ రికార్డ్ ఏంటంటే సర్వవాసి ఐటీ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, డిలీట్ అని ప్రెస్ చేయగానే ఏం జరుగుతుంది, డిలీట్ అయిపోతుంది. క్యాన్సిల్ అంటే ఏం జరుగుతుంది, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. అయితే సేమ్ యూఆర్ఎల్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఇక్కడ క్యాన్సిల్కి రాయలేదు, మనం క్యాన్సిల్ రాయలేదు కదా సార్. క్యాన్సిల్కి ఏ పేజ్కి రావాలనేది రీడైరెక్ట్ అని రాయలేదు. ఇక్కడ జస్ట్ ఏం మెన్షన్ చేసామంటే కంపెనీ ఐడికి రీడైరెక్ట్ కావాలనుకున్నాం. ఓకే, దీనిలో యూఆర్ఎల్ లోపల నాకు మెన్షన్ చేస్తామంటే కంపెనీ వ్యూ మెన్షన్ చేస్తున్నాను, లేకపోతే కంపెనీ డీటెయిల్ వ్యూ అని ఇచ్చేస్తున్నాను. దీనికి కంపెనీ డీటెయిల్ ఏ ఐడి వస్తుందో ఆ ఐడికి మళ్ళీ క్యాన్సిల్ కావాలి. సార్ రీస్టార్ట్ ద సర్వర్. రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నాను, డిలీట్. ఓకే, క్యాన్సిల్ అని క్లిక్ చేయగానే మళ్ళీ ఏం జరిగింది, మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చింది కదా. అంటే నాకు ఏంటి, ఐడి నెంబర్ 1 ఉన్నదానికి రీడైరెక్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు కావాల్సింది డిలీట్ కావడం. డిలీట్ చేసి చూద్దాం ఏముంటుంది. నో రివర్స్ మ్యాచ్, డిలీట్ 1 అంటుంది. రివర్స్ ఫర్ నాట్ ఫౌండ్, వ్యాలిడ్ ప్యాటర్న్ నేమ్. ఓకే, ఇక్కడ నాకేంటి రివర్స్ మ్యాచ్ కావట్లేదు. మనం యూఆర్ఎల్కి వెళ్తే ఇక్కడ మనకి ఇంతకుముందు ఇక్కడ నేమ్ అనేది ఎందుకు రాశాను నేను, మళ్ళీ రివర్స్ ఏది రావడం కోసం, కరెక్ట్ ఐడెంటిఫై చేయడం కోసం రివర్స్ మ్యాచ్ అని రాశాను. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే డిలీట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ పేజ్కి రీడైరెక్ట్ కావడం కోసం నేను ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. ఏది వ్యూ ఫైల్ లోపల స్లాష్ మాత్రమే ఇచ్చాను. ఓకే, స్లాష్ ఇచ్చినప్పుడు అది కన్సిడరేషన్ కావట్లేదు. ఓకే, కన్సిడరేషన్ కావన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ వ్యూ ఫైల్ యూఆర్ఎల్ లోపల నాకు కంపెనీ లీస్ట్ వ్యూ ఉంది కదా, కంపెనీ లీస్ట్ వ్యూకి వచ్చేసి నేమ్ అనేది స్పెసిఫై చేస్తున్నాను. నేమ్ వచ్చేసి కామా నేమ్ ఈక్వల్స్ టు ఏం తీసుకున్నామంటే కంపెనీస్ అని తీసుకున్నాం.
కంపెనీస్ అని తీసుకొని అక్కడ యూఆర్ఎల్ దగ్గర ఇదే మెన్షన్ చేద్దాం. కంపెనీస్ అని తీసుకున్నాం కదా, వ్యూ ఫైల్ లోపల దీని ప్లేస్ లోపల ఏం చేద్దామంటే అదే ఇన్సర్ట్ చేస్తున్నాం. కంపెనీస్ అని తీసుకున్నాం. ఓకే, వన్స్ ఒకసారి చెక్ చేద్దాం. సేవ్, రీస్టార్ట్ ద సర్వర్. ఓకే, మరి ఫస్ట్ ఒకసారి రికార్డ్స్ ఉన్నాయో లేవో చెక్ చేద్దాం. ఇంతకుముందు డిలీట్ అయిందా లేదా అనేది. కంపెనీ వ్యూ అన్నది ఇది డిలీట్ కాలేదు. ఓకే, సర్వవాసి ఇప్పుడు రాజేష్ ఐటీ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నది. ఇప్పుడు దీనికి నేను డిలీట్ రిక్వెస్ట్ ఏం చేయాలి? 1 2 3 4 5. ఓకే, 5th దాన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. డిలీట్ 5 అని ఇస్తున్నాను. ఇక్కడ నాకేంటి కన్ఫామ్గా డిలీట్ చేయాలంటే డిలీట్ అని ప్రెస్ చేస్తాను. అట్లా మనకు రీడైరెక్ట్ కావట్లేదు. ఓకే, మీరు చేంజెస్ ఎక్కడ చేయండి అంటే వ్యూ ఫైల్లో వచ్చేసి నాకు ఏంటంటే ఫ్రమ్ డిజాంగో యూఆర్ఎల్స్ ఇంపోర్ట్ రివర్స్ లేజీ అనేది _లేజీ అనే మోడల్ని ఇంపోర్ట్ చేయండి. ఈ ప్యాటర్న్ లోపల యూజ్ చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి సక్సెస్ యూఆర్ఎల్ దగ్గర ఈక్వల్స్ టు మనం ప్రజెంట్ కరెంట్ యూఆర్ఎల్ ఏది దాన్ని రిడైరెక్ట్ చేయాలనుకుంటామో ఆ యూఆర్ఎల్ మెన్షన్ చేసి సేవ్ చేసి రన్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. వన్స్ ఒకసారి రికార్డ్ అనేది సెండ్ చేసి చూద్దాం. నేను ఒకసారి ఉన్న రికార్డ్ని డిలీట్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ దీని యొక్క ఇండెక్స్ నెంబర్ 4. ఓకే, ఈ రికార్డు డిలీట్ చేయాలనుకున్నాను. ఈ రికార్డు యొక్క రిక్వెస్ట్ని సెండ్ చేస్తున్నాను. దాని ఇండెక్స్ నెంబర్ 4ని డిలీట్ చేయాలనుకున్నాను. ఇక్కడ డిలీట్ /4 అని ఇస్తున్నాను. ఇక్కడ సిరి అనే రికార్డ్ని డిలీట్ చేయాలనుకున్నాం. ఓకే, ఎస్ అనిపించేస్తుంది. అది డిలీట్ అని ప్రెస్ చేయగానే నాకు డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ కంపెనీ వ్యూకి రీడైరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది వచ్చేసి నాకు ఒకటే రికార్డ్ మాత్రమే. ఇప్పుడు నాకు కొత్త రికార్డ్స్ అనేది ఇన్సర్ట్ చేయాలంటే మళ్ళీ క్రియేట్ అని యూజ్ చేసి దెన్ దీనిలో ఒక రికార్డ్స్ ఎంటర్ చేస్తున్నాను. సపోజ్ నాకు డెల్ అని ఇచ్చేస్తున్నాను. దెన్ లొకేషన్ హైదరాబాద్ అని ఇస్తున్నాను. దెన్ సిఇఓ వచ్చేసి సాయి అని ఇస్తున్నాను. దెన్ ఇలా ఇచ్చేసి ఇన్సర్ట్ ఎంప్లాయ్ అయినా కానీ రికార్డ్ అప్డేట్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఇంకొక రికార్డ్ ఇట్లా ఇన్సర్ట్ చేయాలనుకున్నాను. క్రియేట్, దెన్ ఇంకొక రికార్డ్ వచ్చేసి సంథింగ్ వేణు అని ఇస్తున్నాను. ఓకే, మైండ్ సాఫ్ట్ అంటాను. మైండ్ సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అంటున్నాను. ప్రైవేట్ లిమిటెడ్ అని ఇస్తున్నాను. ఓకే, హైదరాబాద్ మన పూణే అని ఇస్తున్నాను. సిఇఓ వచ్చేసి సంథింగ్ రాజు అని ఇస్తున్నాను. ఇన్సెట్ అని క్లిక్ చేశాను. ఒకసారి కంపెనీ వ్యూ చూద్దాం. కంపెనీ లిస్ట్ వ్యూ చూద్దాం. కంపెనీ వ్యూ అని చేయగానే నాకు 3 కంపెనీస్ వచ్చినాయి. ఇప్పుడు నాకు ఈ లీస్ట్లోనే కనబడుతుంది. ఇప్పుడు నాకు ఏంటి దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఓన్లీ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కనబడుతుంది. ఇక్కడ ఏంటి ఓన్లీ అప్డేటెడ్ చేసుకోవడానికి అప్డేట్ బటన్ మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఈ రికార్డ్ని ఇక్కడే డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక బటన్ రావాలనుకో. ఓకే, ఇప్పుడు ఏ ఫైల్లో రాయాలి? నాకు డిలీట్ దాంట్లోనే కంపెనీ డీటెయిల్ అని / పక్కన పెట్టచ్చు. కంపెనీ డీటెయిల్ అనే పేజ్ లోపల నాకు ఈ బటన్ యాడ్ చేయాలనుకున్నాను. ఏది కంపెనీ డీటెయిల్ లోపల డిలీట్ చేయడానికి. ఇక్కడ వచ్చేసి అప్డేట్కి మాత్రమే రాశాను కదా, డిలీట్కి ఇక్కడే బటన్ యాడ్ చేయాలనుకున్నాను. ఏది కంపెనీ డీటెయిల్ .html అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి దీనిలో ఇంకో బటన్ యాడ్ చేస్తున్నాను. సేమ్ యాస్టిస్ రెఫరెన్స్ కాపీ చేసి ఓకే సేమ్ యాస్టిస్. దెన్ ఇక్కడ నాకు వచ్చేసి అప్డేట్ బదులు వచ్చేసి
డిలీట్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను, దెన్ కంపెనీ ఐడి, దెన్ రీడ్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్. ఇక్కడ డిలీట్ రికార్డ్ అంటాను, డిలీట్ రికార్డ్ అంట. అదే ఇప్పుడు నాకు కంపెనీ ఇన్ఫర్మేషన్లోనే ఇన్సైడ్ కూడా రావాలనుకో, మరి ఇన్సైడ్ రావాలంటే మళ్ళీ ఏం చేయాలి? అదే అప్డేట్ అదే కదా సార్. ఓ సారీ, ఇన్సర్ట్ అంటే మళ్ళీ సేమ్ ఇంకొకటి రాయాలి. ఇంకొకటి కదా. ఇప్పుడు నాకు ఇంకొక బటన్ రావాలంటే ఇప్పుడు నాకేంటి, అదే సేమ్ మళ్ళీ అదే కాపీ చేయండి పైన, అదే కాపీ చేసి అదే పేజ్ అంటారా, అదే URL లో వస్తుంది. URL ఇక్కడ చేంజ్ చేయాలి. ఇప్పుడు నాకు ఇది డిలీట్కి, ఇన్సర్ట్, క్రియేట్కి, క్రియేట్ ఇన్సర్ట్, క్రియేట్. ఇక్కడ మనకి క్రియేట్కి కంపెనీ ఐడి ఉంటుందా మరి? క్రియేట్ ఉంటుంది కదా సార్. ఐడికి ఇట్లా ఏముండదు, జస్ట్ మనకి ఏంటి ఆ పేజ్కి రిక్వెస్ట్ ఏం చేయగానే దాని లోపల నాకు ఏం జరుగుతుంది, ఒక బటన్ రావాలంటే మనకు అక్కడ ఐడికి ఇట్లా ఏమి ఉండదు మనకు. ఓకే, దెన్ ఇక్కడ బటన్కి ఒక క్లాస్ BTN ప్రైమరీ ఏం తీసుకున్నామంటే యాడ్ ఏ రికార్డ్ ఉంటుంది, యాడ్ న్యూ రికార్డ్. ఓకే, ఇది అప్డేట్ అని పెట్టుకున్నాను, ఇది డిలీట్ అని పెట్టుకున్నాను. చూద్దాం వన్స్ ఒకసారి. సేవ్ ఇట్, రీస్టార్ట్ ద సర్వర్. రిక్వెస్ట్ ఏం చేద్దాం, కంపెనీ వ్యూ క్లిక్ చేసాం. ఏదైనా ఒక కంపెనీ క్లిక్ చేయగానే 3 బటన్స్ రావాలి, యాడ్ న్యూ రికార్డ్, అప్డేట్ రికార్డ్, డిలీట్ రికార్డ్. ఒక యాడ్ న్యూ అన్నాను, కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేయడం. సోను అని ఇచ్చాను, ఓకే, పూణే అని ఇచ్చాను, సంథింగ్ ఎస్ఎస్ అని ఇచ్చాను, ఇన్సైట్ రికార్డ్ అన్న. ఓకే, ఇప్పుడు నాకు ఇన్సైట్ అయిపోయింది రికార్డ్. దీన్ని అప్డేట్ చేయాలనుకున్నాను, అప్డేట్ అన్నాను. ఓకే, ఎస్ఎస్ బదులు వచ్చేసి స్వామి అని ఇచ్చాను. ఇక్కడ నాకు ఇన్సైట్ అని రావచ్చు, అప్డేట్ అని రావచ్చు. ఇది నాకు ఏంటి, ఎక్కడ చేంజ్ చేయాలి, ఇక్కడ ఇన్సైట్ ఆర్ అప్డేట్ అనేది ఫామ్ లోపల చేంజ్ చేయాలి. ఓకే, ఫామ్ లోపల చూద్దాం. ఇక్కడ ఇన్సైట్ ఎంప్లాయీ డాటా ఉంది కదా, ఇన్సైట్ ఆర్ అప్డేట్ అనేది, ఎందుకంటే ఒకటే ఫామ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. దెన్ అగైన్ సెండ్ ద రిక్వెస్ట్, రీలోడ్, కంపెనీ వ్యూ, సపోజ్ సోనో అని ఇచ్చాను. ఇప్పుడు అప్డేట్ రికార్డ్ అనగానే ఇన్సైట్ ఆర్ అప్డేట్ అని ఇచ్చింది. సోనో బదులు వచ్చేసి స్వామి అని ఇచ్చాను, ఇన్సైట్ ఆర్ అప్డేట్. ఓకే, అప్డేట్ అయిపోయింది. ఈ రికార్డ్ని డిలీట్ చేయాలనుకున్నాను, డిలీట్ రికార్డ్. ఇదే రికార్డ్ కన్ఫర్మా అండి. ఓకే, డిలీట్ రికార్డ్. మళ్ళీ సేమ్ యాజ్ రీడైరెక్ట్ అయిపోతుంది. ఓకేనా, ఇది మనకు కర్డ్ ఆపరేషన్స్ లోపల ఏంటి మనం క్లాస్డ్ బేస్డ్ వ్యూస్ లోపల ఇంప్లిమెంట్ చేసాం. ఇంతకుముందు ఫంక్షన్ బేస్డ్ లోపల యూజ్ చేసాం, ఇప్పుడు క్లాస్ బేస్డ్ వ్యూస్ లోపల యూజ్ చేసాం. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మీరు ఒక ప్రాజెక్ట్ చేయాల్సింది. ఇక్కడ వరకు చూడండి.